సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ 90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌలి అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివాని నాగరం మెయిన్ లీడ్స్గా చేసిన లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ మూవీకి ప్రమోషన్ సోషల్ మీడియాలో యూనిక్గా ట్రై చేశారు. మరి అవి ఎంతవరకు వర్కౌట్ అయ్యాయో చూసేద్దాం. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే మంచి కామెడీ ఎంటర్టైనర్ మూవీ విత్ సింపుల్ స్టోరీ లైన్. ఓన్లీ కామెడీ కోసమే మూవీని చూసేయచ్చు. స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. ఒక ఇంటర్ స్టూడెంట్ ఎంసెట్లో ఫెయిల్ అయ్యి లాంగ్ టర్మ్ కోచింగ్లో జాయిన్ అవుతాడు. అక్కడ హీరోయిన్ పరిచయం అవుతుంది. వాళ్ళు లవ్లో పడతారు. ఆ తర్వాత ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. చిన్న బడ్జెట్ మూవీ అయినా కూడా విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. మూవీ చాలా వరకు రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల చాలా అథెంటిక్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అండ్ ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యలో కామెడీ అండ్ ఇంటర్ నిబ్బి లవ్ స్టోరీతో కామెడీగా సాగిపోతుంది మూవీ. సెకండ్ హాఫ్లో కామెడీ డోస్ ఇంకా పెరుగుతుంది. మౌలుది ఒక సాంగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, అదైతే హిలేరియస్గా వర్కౌట్ అయింది. థియేటర్ మొత్తం బాగా ఎంజాయ్ చేసిన సాంగ్ అది. ప్రీ క్లైమాక్స్ వరకు చాలా ఎంటర్టైనింగ్ మూడ్లో వెళ్తుంది మూవీ. క్లైమాక్స్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. క్లైమాక్స్ని ఇంకాస్త మెచ్యూర్డ్గా డీల్ చేసి ఉంటే బాగుండనిపించింది. బట్ మూవీ మొత్తంలో మేమ్ రిఫరెన్సెస్ బాగా యూస్ చేశారు. అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. జయకృష్ణ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా ఫుల్ కామెడీ ఉంటుంది. రిలేటబుల్ మూవీ ఇది 90s కిడ్స్కి. ఈ మూవీ టైం లైన్ని ఫేస్బుక్ యూజ్ చేసే టైమ్స్లో క్రియేట్ చేశారు. సో 90s కిడ్స్ ఇంకా బాగా కనెక్ట్ అవుతారు మూవీకి. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ చేసేవి గనక మనం కూడా చేసుంటే మూవీకి ఇంకా బాగా రిలేటబుల్ అవుతాం. క్యాస్టింగ్ అయితే పర్ఫెక్ట్గా చేశారు. అందరు క్యారెక్టర్స్ న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఒక చదువు రాని మాట వినని ఇంటర్ చదువుతున్న కుర్రోడికి ఫాదర్గా ఆయన క్యారెక్టర్లో జీవించేశారని చెప్పాలి. మౌలి కూడా తనకున్న కామెడీ టైమింగ్తో బాగా నవ్వించాడు. కామెడీ సీన్స్ అండ్ సెకండ్ హాఫ్లో సాంగ్స్లో బాగా పర్ఫామ్ చేశాడు. హీరోయిన్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ పడింది. తను కూడా బాగా ప్రూవ్ చేసింది. జయకృష్ణ కూడా తను ఉన్నంతసేపు నవ్విస్తూనే ఉంటాడు. చాలా బాగా పర్ఫామ్ చేశాడు. హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేసిన సత్యకృష్ణన్ కూడా బాగా చేశారు. ఎస్ఎస్ కంచికార్ కూడా బాగా నవ్వించారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఈటీవీ విన్ వాళ్ళు మంచి క్వాలిటీ అవుట్పుట్ని దింపుతున్నారు. అన్ని రిలేటబుల్ కాన్సెప్ట్స్తో వస్తున్నారు. మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. సెకండ్ హాఫ్లో సాంగ్స్ చాలా బాగున్నాయి. స్టోరీని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి సాంగ్స్ చాలా వరకు. ఫైనల్లీ డైరెక్టర్ సాయి మార్తాండ్ ఆయన రాసుకుంది ఒక చిన్న స్టోరీ లైన్. ఆయన రాసుకున్నప్పుడే ఇది ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఫిలిం అని రాసుకుంటారు. బట్ అంత చిన్న లైన్ మీద మూవీ మొత్తం నవ్వించడం అంటే గ్రేటే. కామెడీ సీన్స్ అన్నీ హిలేరియస్గా రాసుకున్నారు. క్లైమాక్స్ ఒక్కటి రష్డ్గా అనిపించింది. క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ కన్నా కామెడీని బాగా ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఇంటర్ నిబ్బి లవ్ స్టోరీ విత్ ఫుల్ కామెడీ సీన్స్ అండ్ హిలేరియస్ క్యారెక్టర్స్. డోంట్ మిస్ ఇట్. మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి చూడండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.